తీసుకురారా. రండి రండి. ఎంత ధైర్యం నీకు? పిన్ని నువ్వా? భవానీ, నీకేం పోయే కాలం? ఈ టైంలో ఇలా దొంగలా వచ్చా? ఇలా కొడతారని తెలియక. అసలు బుద్ధుందా నీకు? ఈ టైంలో రావడం ఏంటి? ఇది ఆట కాదక్క. నిద్ర మాత్రలు నీ రూమ్ లో ఉంటాయని వచ్చాను. టాబ్లెట్స్ కోసం వచ్చావా? అవునక్క. లండన్ లో ఉన్న మా ఆయనతో చాటింగ్ చేశాక కలత చెందాను. నిద్ర పట్టలేదని నిద్ర మాత్రల కోసం వచ్చాను. మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయకూడదని ఇలా వచ్చాను. దుప్పటి ఎందుకు కప్పుకున్నావు? చలమ్మా, చలి. ఎంత చలిగా ఉంది. నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. తగలకూడని చోట తగిలుంటే ఏమయ్యేదానివి? వదిలేండమ్మా, ఈ దెబ్బలకి ఇక బాగా నిద్ర పట్టేస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. చైత్ర, తీసుకెళ్ళు. ఓకే గ్రాని. అమ్మా, పద. సారీ భవానీ, సారీ. సారీ అమ్మా. అయ్యో, అమ్మో, చితగా బాధేశారే నన్ను. అమ్మా, అయ్య బాబోయ్, నడుముపోయిందే నాకు. అయ్యో సారీ భవానీ, నా తప్పేం లేదు. నేను కావాలనుకోవట్లేదు. ప్లీజ్ నిన్ను. పద. అమ్మా, వెళ్ళు సౌందర్య. పదండి. మీరు పడుకోండి. అమ్మా, అమ్మా, నాయనో, అమ్మో, అమ్మమ్మో. భవానీ, అమ్మా, నీ వాళ్ళందరినీ తలుచుకుంటున్నావేంటి? అది మామూలు కొట్టుడా, చిత కొట్టుడు కదే. నువ్వు కూడా 2 తగిలించావు కదే. ఆ టైంలో చీకట్లో దొంగ అనుకున్నాను భవానీ. గట్టిగా తగిలాయా? అంత మెత్తగా అడుగుతావేంటే? శూలం దిగబడిపోయినంత నొప్పిగా ఉంది. పుష్కరం కసి అంతా ఒకేసారి చూపించినట్టు బంబాడించారమ్మో. ఇంకా చూస్తావేంటే? వెళ్ళి వేణీళ్ళు పట్రా. దేనికి? నిమ్మరసం పెట్టుకుని చెరిసగం తాగుదాం. నీ మొహం దేనికనుకున్నావు? కాపడం పెట్టడానికి. అమ్మా, వెళ్ళవే, వెళ్ళు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది భవానీ. వెళ్ళవే, వెళ్ళు. అమ్మా, వాయమ్మో, ఈ నీలాంబరి మళ్ళీ ఫోన్ చేస్తుంది. డబ్బులు అడుగుతుందో ఏమో. కట్ చేస్తావా భవానీ? నిన్ను అలా ఎలా విడిచిపెడతాననుకున్నావు? నిన్ను ఇది వదిలిపెట్టేలా లేదే. హలో హలో భవానీ ఆంటీ. నీలమ్మా, సారీ టు సే, పని అవ్వలేదు. ఏంటి వాయిస్ అలా ఉంది? పులుసుని బాగా పాకం పట్టారులే. పులుసు అంటున్నావు, అర్థం కావడం లేదా ఆంటీ? అఖిలకు రూమ్ లో డబ్బులు కొట్టేద్దామని వెళితే నన్ను కొట్టారు నీలమ్మా. అయ్యోయ్యో, బాగా కొట్టారా? ఉల్లిగడ్డ రేటు పెరిగిపోయినట్టు ఒక్కొక్కరికి కోపం పెరిగిపోయి రవ్వాడించారే. అరెరే,
నేను నీకు గంట ముందు ఫోన్ చేసి ఉండాల్సిందా ఆంటీ? ఎందుకంటే నాకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యింది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే గిరివర వినుద శిరో. సౌందర్య, ఇంకెన్ని రన్లు వేయాలి? రౌండ్స్ అనకూడదు, ప్రదక్షిణలు అనాలి. రెండు ఒకటేనమ్మా. చన్నీళ్ళతో స్నానం చేయించి ఏమీ తినిపించకుండా ప్రదక్షిణలు చేయిస్తున్నావు. ఇంకొద్దిసేపు అయితే నీరసంతో పడిపోయేలా ఉన్నాను. అప్పుడు నేను ఎత్తుకొని తిప్పుతాను. అయితే దేవుడా, త్వరగా నీరసం తీసుకుందా ప్లీజ్. నీరసం వచ్చేలా చేయి. సైలెంట్ గా నడు. సౌందర్య, ఏమైంది? ఏమైంది సౌందర్య? కాలికి దెబ్బ తగిలింది. కాలికి? సరే ఇటు. మెల్లిగా కూర్చో. మెల్లిగా, జాగ్రత్త. సౌందర్య, కొంచెం ఊర్చుకో. కాలు బెనికినట్టుంది సౌందర్య. సౌందర్య, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు టాబ్లెట్స్ అని బయటికి వెళ్తే ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండదు అబ్బి. బయటికి వెళ్ళనులే గాని కాలు బెనికిందంటే ఐడియా. ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. అబ్బి, సౌందర్య, కాలివ్వు. ఏం చేస్తున్నావు అబ్బి? కాలు బెనికించోట ఆయిల్తో కొంచెం మసాజ్ చేస్తే నార్మల్ అయిపోతుంది. సౌందర్య, కొంచెం ఓర్చుకో. ఇక్కడే ఆయిల్ రాస్తూ కూర్చుంటావా? రాయకపోతే నించుంటావా? నొప్పి అంటున్నావు కదా. కాలు పట్టుకోవద్దు అబ్బి. ఏం కాదు, నువ్వు ఫీల్ అవ్వకు. సారీ, కొంచెం ఓర్చుకో. పద, ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఇంకొక 3 ప్రదక్షిణలు చేస్తే అయిపోతుంది. సౌందర్య, చూస్తే మన కాలు నొప్పి వస్తుంది. అంతే కదా. సరే ఉండు. ఏం చేస్తాం? ఇప్పుడు ప్రదక్షిణలు మన ఇద్దరం కలిసి చేస్తాం, ఓకే? ఎలా? చెప్తా, ఒక్క నిమిషం. అలాగే ఉండు. అభి, ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. అయ్యో, ఏం చేస్తా? అరే అభి, అమ్మయ్యా, ఇక్కడ పెద్దగా జనాలు లేరు. ఉన్నా లేకపోయినా మీరు చేసేదేం లేదు కదా ఆంటీ. పొద్దున్నే వాకింగ్ చేశాను ఐషు. లేకపోతే ప్రదక్షిణలు చేసేదాన్ని. అంత శ్రమ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు భవానీ.
ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. శివోహం. ఏదో సమస్యతో వచ్చినట్టున్నారు, చెప్పమ్మా. నా భర్తకి నయం అవ్వాలని ఈ గుడికొచ్చాను స్వామి. విచారించాల్సిన పనిలేదమ్మా, త్వరలోనే అతను కోలుకుంటాడు. అభి 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 అఖిల అభి 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 అఖిల. ఏమండి, వాడిని మర్చిపోమని చెప్పారు కదండి. అభి ఎక్కడికి వెళ్ళినా వాడు మనల్నే కాసుకొని వస్తున్నాడక్కా. అభి ఇంటికొచ్చి నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నాడు. పొరపాటు పడుతున్నారమ్మా. అదేంటి స్వామి అలా అంటున్నారు? మీ భర్త ఆ అబ్బాయిని చూసి బాధపట్టలేదమ్మా. కళ్ళల్లో ఆనందం, ఏదో చెప్పాలన్న ఆతృత కనబడుతోందమ్మా. అభి అఖిల అఖిల అభి కొంపదీసి ఈ స్వామీజీకి నిజం చెప్పేస్తారా ఏంటి? ఆంటీ, అంకుల్ వాటర్ అడుగుతున్నారు. నేను తీసుకొస్తాను. అక్క, ఇదిగో. చాలా ఇటివక్క. గ్రాని, నాతో పాటు గ్రాండ్ పా ప్రదక్షిణలు చేశారు కదా, అందుకే నీరసం వచ్చినట్టుంది. పాపం, ఏమండి, కాళ్ళు కూడా తిరిగినట్టున్నాయి. మంచినీళ్ళు తాగారు కాబట్టి సరిపోయింది. బావగారు, కంగారేం లేదు కదా స్వామీజీ? ఏం భయం లేదమ్మా, నిర్భయంగా వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. అయ్యో ఏమండి, బావగారు, జాగ్రత్త క్రిష్. అక్క వెళ్దాం రా అక్క. బావగారు, జాగ్రత్త క్రిష్. ఇందులో వాటర్ మాత్రమే కాదు, ఏదో కలిపినట్టుంది భవాని. తను నీళ్లు తెచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటుంది. అయ్యగారు నోరు తెరవకుండా మత్తులోకి జారుకోవాలని చూసిందంటే ఏదో రహస్యం ఉందని తెలుస్తుంది. అదేంటో తెలుసుకోవాలి.
అభి రా సౌందర్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. గుండె కొట్టుకునే స్పీడ్తో పోటీ పడి మరి వచ్చాను బాబు. ఇదిగో తీసుకొని పర్స్. ఇంట్లో వాళ్ళు చూసారా? ఆ భవాని చూసింది. అఖిలాండేశ్వరి గారైతే చూడలేదు కదా? కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. ఎలాగోలా ఆ భవాని నుంచి కూడా తప్పించుకున్నాను. ఇలా టెన్షన్ పడుతూ ఎన్నాళ్ళుండాలి? దీనికి పరిష్కారం దొరకాలంటే నీ వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ భిక్షపతి గురించి ఎవరు తెలిసిందా? తన్ని పట్టుకుంటే నీకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయన్నా ఆ నమ్మకం నాకుంది అభి. సరే కూల్, నువ్వు కంగారు పడుకో. సౌందర్య ఒక్క నిమిషం. హలో, చెప్పరా. అభి ఇలా తేలిగ్గా తీసుకుంటే లాభమేముంది? నేనే ఏదైనా చేయాలి. ఇందులో వాయిస్ సాఫ్ట్వేర్ ఉంది కదా. ఆ భవానీ ఇలా మాట్లాడితే నీలాంబరి నుంచి ఏదైనా విషయం రాబడితే కరెక్ట్. హలో హలో నీలాంబరి, నేను భవానీని. ఇదేంటి వేరే నెంబర్లో ఉంది? అవును నీలాంబరి, నా నెంబర్ నుంచి ఫోన్ చేస్తే అఖిలక్క డౌట్ పడుతుందని వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఆ రోజు భిక్షపతి కోసం అభినందన వస్తున్నట్టు దారి మళ్లించి భలే ఇరికించాం కదా. అది తలుచుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో. అవును నీలాంబరి, భిక్షపతి అభినందన్ని కలిసి నిజం చెప్తే ప్రాబ్లం కాదా? కాదు, ఎందుకంటే భిక్షపతి నా దగ్గరున్నాడు. నీ దగ్గర? అవును, వాడి దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి. పులిగోరు, చైను, చిప్పు. నీకు తెలుసు కదా. చిప్పేంటి? తెలియనట్టు అడుగుతావేంటి? నువ్వసలు భవానీ ఆంటీవేనా? నేనే నీలమ్మా, చీపురు గంగా భవానీని. ఎందుకంత డౌట్ పడుతున్నావు? తెలిసి కూడా తెలియనట్టు క్వశ్చన్ చేస్తే డౌట్ రాదా మరి? అఖిలకు వస్తుందేమోనని భయంతో అలా అన్నాను. అందుకే అలా అడిగానులే. భయపడుతూ నువ్వు ఫోన్లో మాట్లాడుకో. లేదంటే ఏదో ఒకటి చెప్పి నా దగ్గరకొచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? అలాగే, ఉంటాను. బాయ్. అభి, భిక్షపతి నీలాంబరి దగ్గరే ఉన్నాడని డౌట్గా ఉంది. అక్కడెందుకు ఉంటాడు సౌందర్య? నువ్వు అనవసరంగా అనుమానించకు. నేను ఇలా ఫోన్ చేశానని చెప్తే కోపడతాడు, ఫీల్ అవుతాడు కూడా. సౌందర్య, నీలాంబరి మేడం చాలా మంచిది. సరే, నువ్వు మంచివాడివి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తుండొచ్చు. ఒక్కసారి వెళ్ళి భిక్షపతి ఉన్నాడో లేదో చూడొచ్చు కదా. సరే, వెళ్దామా? ఎక్కడికి? మేడం దగ్గరికి. నేనెందుకు? లేదు, నువ్వు కూడా రావాలి. తను ఎంత మంచిదో నువ్వు చూడాలి. రా, వెళ్దాం. అభి, రా. అభి. అభి, అభి, అభి. రే భిక్షపతి, దొరికెవరా నువ్వు? బాబు, నేను కలుద్దాం వచ్చాను బాబు. నీ ఆశ్రయం కోసం వచ్చాను బాబు. ఛీ, నీలాంటి వాళ్లకు ఇక్కడ ఎలా చోటిస్తాననుకున్నావు? ముందు నేను చెప్పేది విను బాబు, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు కూడా అసహించుకుంటే నేను ఇక్కడ ఉండలేను బాబు. దూరంగా వెళ్ళిపోతాను. ఏయ్, ఏం చెప్తావు? నమ్మక ద్రోహం చేసిన వాడివి నువ్వు. నీలాంబరి మేడంకి అన్యాయం చేశావు.
పద, నిన్ను మేడంకి పట్టిస్తే ఆవిడ నీ ఎంత చూస్తుంది. పద. బాబు నేను అక్కడి నుంచే తప్పించుకొని వచ్చాను బాబు. అవును బాబు, నన్ను నీలాంబరి దాచిపెట్టి ఏమీ తెలియనట్లుగా నాటకాలాడుతుంది బాబు. ఏ, నువ్వు అబద్ధాలు ఆడకు, నాలుక కత్తిరిస్తాను. బాబు నువ్వు మంచివాడివి కాబట్టి తొందరగా నమ్మేస్తున్నావు. అందుకే కదా నువ్వు కూడా మోసం చేశావు. మోసం చేసింది నేను కాదు బాబు, ఆ నీలాంబరి. నువ్వు అనాథవు కాదు బాబు. శివశంకర్ అలా అవటానికి కారణం తనే బాబు. ఏం నువ్వు అనేది? అవును బాబు. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమణిని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో. హలో. ఏరా పని అయిపోయిందా? అయిపోయింది మేడం, బ్రేకులు తీస్తాను. అభి, తప్పుకోండి. అభి ఆగభి, తప్పుకోండి. నువ్వా ఇంటి బిడ్డవు బాబు. అఖిలేంద్రేశ్వరి గారి మనవడిది. మీరు ఘట్టమనేని వారసులు బాబు. రే, నువ్వు బతకడానికి నాకు ఇలా కథలు చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంబరి మేడం దగ్గరికి వెళ్దాం, పద. ఒక్క నిమిషం బాబు. నీ మెడలో ఉండే పులిగోరులో నేను చిప్పెట్టాను బాబు. నీకు తెలియకుండా జాగ్రత్త పడాలని ఆ గొలుసును తెప్పుకురమ్మని నీలాంబరి రౌడీలు పంపింది బాబు. ఆ నరసింహమూర్తిని పిలిపించి నీ మెడలో పులిగోరు తీయించింది. సోదర్యా, సోదర్యా, సోదర్యా. ఒక్కసారి గుర్తించుకో బాబు. నిన్న ఆశ్రమానికి రౌడీలు పంపించి చిప్పు కోసం వెతికించింది. ఆ చిప్పు నా దగ్గరే ఉంటే నేను నీకు వీడియో చూపించావని బాబు. ఓకే భిక్షపతి, నువ్వు చెప్పేది నిజమని ఇప్పుడే పూర్తిగా నమ్మను. నాకు నమ్మకం కలగలేదు. సరే, నీకు ఇంట్లో ఆశ్రయం ఇస్తాను. తోక జాడించాలని చూస్తే ప్రాణం తీస్తాను. అలాగే బాబు. నిన్ను పెంచిన వాణ్ణి నీకు ద్రోహం చేస్తే నన్ను చంపేయి బాబు. కానీ నీకు అన్యాయం చేయాలని నాకు లేదు బాబు. సరే, లోపలికెళ్ళు. అలాగే బాబు.